గుడికి వెళ్లేవారంతా బయట కాళ్లు కడుక్కొని లోపల అడుగుపెట్టే సమయంలో ఆలయ ప్రవేశ ద్వారం గడపకు నమస్కారం చేస్తారు. ఎందుకిలా అని అడిగితే, మా పెద్దలు పాటించారు, మేం కూడా ఫాలో అవుతున్నామంటారు. అయితే అసలు విషయం అది కాదు. సాధారణంగా ఇళ్లకు ద్వారాలన్నీ చెక్కతో చేసినవి ఉంటాయి. ఆలయాలకు మాత్రం రాతితో తయారు చేసినవి ఉంటాయి. రాయితో ఎందుకు పెడతారు? లోపలకు అడుగు పెట్టే ముందు ఆ గడపకు ఎందుకు నమస్కరిస్తారనేందుకు ఓ కథనం చెబుతారు. రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగాను, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయంగాను, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగాను అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. ఆ భక్తుల కోసం భగవంతుడు కూడా ఆ కొండల మీదే వెలిశాడు. అందుకే ఆ కొండరాళ్ల నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు ప్రవేశద్వారంగా అమరుస్తారు. అందుకే ఆ రాయి తొక్కుతూ లోపలకు అడుగు పెట్టకూడదని, దాన్ని దాటుకుంటూ వెళ్లే క్రమంలో ముందుగా క్షమించమని అడుగుతూ చేసే నమస్కారం అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ప్రధాన ఆలయాల్లో ద్వారంపై అడుగేయకుండా దాటాలని పండితులు చెబుతారు.